చాలా కాలం క్రితం ఒక పెద్ద నది ఒడ్డున పచ్చని అడవి ఉండేది. ఆ అడవిలో పక్షుల కిలకిల రావాలతో గాలి మార్మోగుతూ జింకలు, కుందేళ్లు ఆడుకుంటూ చెట్ల కొమ్మలపై కోతులు ఊగుతూ ఆనందంగా గడిపేవి. ఆ అడవిలో ఒక జమున చెట్టు ఉండేది. అది చాలా ఎత్తుగా బలంగా పెరిగి ప్రతి వేసవిలో మధురమైన ఊదా రంగు పండ్లతో నిండిపోతుండేది. ఆ చెట్టుపై ఒక తెలివైన కోతి నివసించేది. ఆ కోతి ప్రతిరోజు పండ్లను తింటూ, చెట్టు మీద ఊగుతూ, పాటలు పాడుతూ, సూర్యాస్తమయాన్ని చూస్తూ తన జీవితాన్ని ఆనందంగా గడిపేది. కానీ ఒక విషయం మాత్రం దానిని ఎప్పుడూ బాధ పెట్టేది: ఒంటరితనం. చుట్టూ చెట్లు ఉన్నా, పండ్లు ఉన్నా, ఆనందం ఉన్నా, నిజమైన స్నేహం మాత్రం లేకపోయింది. కోతి ఉదయం సూర్యోదయాన్ని చూసి మేల్కొని చల్లని గాలిని పీలుస్తూ పండ్లను తినేది. చెట్టుపై కొమ్మల మధ్య ఊగుతూ పక్షులతో ఆటలాడేది. సాయంత్రం నది ఒడ్డున కూర్చుని నీటిలో మెరిసే చంద్రుని ప్రతిబింబాన్ని చూసేది. అది చాలా సంతోషంగా ఉండేది. కానీ ఎప్పుడూ నా దగ్గర ఒక మిత్రుడు ఉంటే ఎంత బాగుండేది, నా ఆనందాన్ని పంచుకునేవాడు ఒకరైనా ఉండాలి కదా అనుకునేది. ఒకరోజు నది నుంచి ఒక పెద్ద మొసలి ఒడ్డుకు వచ్చి విశ్రాంతి తీసుకుంటూ కనిపించింది. మొసలికి గట్టి చర్మం, పదునైన పళ్ళు ఉన్నప్పటికీ కళ్ళలో అలసట కనిపించింది. కోతి మొదట భయపడింది. ఇది నన్ను తినేస్తుందేమో అని అనుకుంది. కానీ మొసలి ప్రశాంతంగా కూర్చున్నట్లు చూసి ధైర్యం చేసి కొమ్ముపై నుంచి పండ్లు విసిరేసింది. మొసలి ఆశ్చర్యపడి ఆ పండ్లను తిని మృదువుగా, ఇంత రుచికరమైన పండ్లను నేను ఎప్పుడూ తినలేదు అని చెప్పింది. ఆ రోజు నుంచే ఇద్దరి మధ్య సంభాషణలు మొదలయ్యాయి. రోజులు గడుస్తూ ఉండగా కోతి ప్రతిరోజు పండ్లను మొసలికి ఇస్తూ ఉండేది. మొసలి వాటిని తన భార్య దగ్గరికి తీసుకెళ్లేది. మొసలి, కోతి ఇద్దరూ మిత్రులుగా మారారు. కోతి తన కథలు చెప్పేది. పక్షులు ఎలా పాటలు పాడుతాయో, సూర్యాస్తమయం ఎంత అందంగా ఉంటుందో అని. మొసలి తన నది గురించి, లోతైన నీటిలోని జీవుల గురించి మాట్లాడేది. వీరిద్దరూ ఒకరినొకరు నమ్ముతూ నిజమైన స్నేహాన్ని ఆస్వాదించారు. కోతి మళ్ళీ ఇంకెప్పుడూ ఒంటరితనంగా భావించలేదు. మొసలి భార్య కూడా ఆ పండ్లు తినేది. ఒకరోజు ఆమె, ఇవే ఎంత రుచిగా ఉన్నాయంటే ఈ పండ్లు ప్రతిరోజు తినే కోతి గుండె ఇంకెంత తీయగా ఉంటుందో అని అనుకుంది. ఆమె లోభపడి మొసలికి, నాకు ఆ కోతి గుండె కావాలి, నువ్వు ఏదైనా చేసి దాన్ని మన ఇంటికి తీసుకురావాలి అని చెప్పింది. మొసలి ఆశ్చర్యపోయింది. అతను నా స్నేహితుడు, నేను అతనికి ద్రోహం చేయలేను అని అన్నాడు. కానీ భార్య మాయమాటలతో ఒత్తిడి చేసింది. మొసలి మనసు రెండు వైపులా లాగబడింది. ఒకవైపు తన మిత్రుడు కోతి, మరోవైపు తన భార్య కోరిక. రాత్రంతా నిద్రలేక బాధపడింది. చివరికి భార్య ఒత్తిడికి లొంగిపోయి కోతిని మోసం చేయాలని నిర్ణయించుకుంది. మరో రోజు ఉదయం మొసలి కోతితో, నా భార్య నిన్ను కలవాలనుకుంటుంది, మా ఇంటికి వస్తావా, మా దగ్గర పండుగలా ఉంటుంది అని చెప్పింది. కోతి మొదట సందేహపడి, నిన్ను నమ్మచ్చా, నీ భార్య నన్ను అంగీకరిస్తుందా అని అడిగింది. మొసలి నాటకమాడుతూ, అయ్యో, మేమిద్దరం నీ స్నేహాన్ని గౌరవిస్తాం, నువ్వు మా గౌరవ అతిథివి అని చెప్పింది. మిత్రత్వంపై విశ్వాసం పెట్టిన కోతి మొసలి వీపు మీద ఎక్కి నదిలో ప్రయాణం మొదలుపెట్టింది. నది మధ్యలోకి చేరగానే మొసలి నిజం చెప్పేసింది. నా భార్య నీ గుండె కావాలంటుంది,
నేను నిన్ను ఆమె దగ్గరికి తీసుకెళ్తున్నాను అని చెప్పింది. కోతి ఆశ్చర్యపోయింది. తన ప్రాణం ప్రమాదంలో ఉందని గ్రహించింది. కానీ భయపడకుండా వెంటనే ఆలోచన మొదలుపెట్టింది. కోతి నవ్వుతూ, అయ్యో మిత్రమా, నువ్వు ముందే ఇది చెప్పాలి కదా. నా గుండె నేను చెట్టు పైనే వదిలేశాను. దాన్ని తెచ్చుకోకపోతే నీ భార్యకి ఎలా ఇస్తాను అని మొసలిని అడిగింది. మొసలి తన మాటలను నమ్మి కోతిని తిరిగి నది ఒడ్డుకు తీసుకెళ్ళింది. ఒడ్డుకు వచ్చిన వెంటనే కోతి చాకచక్యంగా చెట్టు మీదికి ఎగిరి ఎక్కేసింది. పైనుంచి మొసలిని చూసి నవ్వుతూ ఇలా అనింది, నువ్వు మిత్రత్వాన్ని ద్రోహం చేశావు. నిజమైన స్నేహం నమ్మకమై నిలుస్తుంది, కానీ నువ్వు దాన్ని వమ్ము చేసుకున్నావు. ఇకపై నన్ను ఎప్పటికీ మోసం చేయలేవు అని అక్కడి నుంచి పారిపోయింది. మొసలి సిగ్గుతో తల వంచింది. కోతి తన తెలివితో ప్రాణాన్ని కాపాడుకుంది. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. స్నేహం నమ్మకంపై ఆధారపడాలి. ద్రోహం ఎప్పుడూ స్నేహాన్ని చెడగొడుతుంది. లోభం మనిషిని మరియు జంతువుని కూడా తప్పుదారిలోకి నెట్టవచ్చు. శక్తి కంటే బుద్ధి, సమయస్ఫూర్తి చాలా గొప్పవి. ఇదే మన పంచతంత్రంలోని 2వ కథ, కోతి మరియు మొసలి కథ.